ఈ పాండమిక్ టైంని మూవీ లవర్స్ కంటే కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ బాగా యూజ్ చేసుకుంటున్నాయి. రిలీజ్ అయ్యి మంచి టాక్ వచ్చిన మూవీస్ని డబ్ చేసి అదర్ లాంగ్వేజ్ ఆడియన్స్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. ప్రతి వీక్ కొన్ని మూవీస్ తెలుగులోకి డబ్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఓల్డ్ అన్అవైలబుల్ ఫర్ స్ట్రీమింగ్ మూవీస్ని కూడా రీసెంట్గా స్ట్రీమింగ్లోకి తీసుకొస్తున్నాయి. సో ఈ టైంలో మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికి ట్రై చేయండి. ప్రీవియస్గా చేసిన 4 పార్ట్స్ వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఇది కంప్లీట్ అయ్యాక అవి కూడా ఒకసారి ట్రై చేయండి. నెంబర్ 10 ది టవర్. డిజాస్టర్ ఫిల్మ్స్ అంటేనే చాలా రేర్. ఫర్ ఎగ్జాంపుల్ 2012. అండ్ ఇండియాలో చూసుకుంటే కేదార్నాథ్ అండ్ దశావతారం ఇట్లాంటి మూవీస్కి హెవీ బడ్జెట్ అవుతుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్ మెయిన్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. బడ్జెట్ పరంగా సేఫ్ ప్లేకి ఛాన్సే ఉండదు. మూవీలోని ఆ క్యారెక్టర్స్ యొక్క ఎమోషన్ని అండ్ ఆ డిజాస్టర్ సీన్స్ని ఎంత స్ట్రాంగ్గా పెడితే అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఈ విషయంలో ఈ మూవీ 1 స్టెప్ పైనుందనే చెప్పాలి. స్టోరీ ఏంటంటే అందరూ ఫ్యామిలీస్తో క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఉన్న టైంలో ఒక పెద్ద లగ్జరియస్ బిల్డింగ్ కాంప్లెక్స్లో ప్రాబ్లం అనేది కిచెన్లో ఒక చిన్న ఫైరింగ్ ఇన్సిడెంట్తో స్టార్ట్ అయ్యి పెద్ద డిజాస్టర్గా మారుతుంది. ఈ టైంలో ఆ టవర్స్ మేనేజర్ అయిన డేహో అండ్ ఫైర్ స్టేషన్ కెప్టెన్ అయిన యాంగ్కి తమ స్ట్రెంత్ అండ్ కరేజ్ని యూజ్ చేసి అక్కడ లైఫ్స్ని కాపాడడం చుట్టూ మూవీ ఉంటుంది. ఒక హై బడ్జెట్ డిజాస్టర్ మూవీలో మనం ఏమేమి కోరుకుంటామో అవన్నీ ఇందులో మెయింటైన్ చేశారు. లైక్ ఎమోషన్స్, ఎడ్రినలిన్ రష్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ మోర్ ఇంపార్టెంట్ విజువల్ ఎఫెక్ట్స్. రొటీన్ కమర్షియల్స్ చూసి బోర్ కొడితే యూ కెన్ ట్రై దిస్ వన్. మూవీ అవైలబుల్ ఆన్ MX Player. నెంబర్ 9 కథక్కలి. ఒక చిన్న ఎలిమెంట్ని తీసుకొని చివరి వరకు సస్పెన్స్ని మెయింటైన్ చేసిన గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఇది. విశాల్ అండ్ క్యాథరిన్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీని ట్రూ ఈవెంట్స్ మీద బేస్ చేసుకుని తీశారు డైరెక్టర్ పాండిరాజ్. స్టోరీ విషయానికి వస్తే మ్యారేజ్ చేసుకోవడానికి అమెరికాలో జాబ్ చేస్తున్న మన హీరో ఇంటికి వస్తాడు. వచ్చాక అదే టైంలో ఇదివరకు పాత గొడవలు ఉన్న ఒక లోకల్ డాన్ చనిపోవడంతో వీళ్ళ ఫ్యామిలీ మీద అనుమానం వస్తుంది. దీంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేజ్ లాంటివి జరుగుతాయి. ఇంతకీ మర్డర్ చేసింది ఎవరు అనేదే సస్పెన్స్ ఎలిమెంట్. యాక్షన్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్ని కూడా సెకండ్ హాఫ్లో బాగా చూపించారు. మధ్య మధ్యలో వచ్చే హిప్ హాప్ తమిళ BGM అయితే టాప్ నాచ్. రియలిస్టిక్ ఫిల్మ్స్ అంటే ఇష్టం ఉంటే తప్పకుండా ట్రై చేయాల్సిన ఫిల్మ్ ఇది. మూవీ అవైలబుల్ ఆన్ G5. నెంబర్ 8 T-34. సెకండ్ వరల్డ్ వార్ టైంలో సోవియట్ యూనియన్ వాళ్ళ డిఫెన్స్ కోసం యూజ్ చేసుకున్న ట్యాంక్ నేమే ఈ T-34. మూవీ మెయిన్గా అయితే నికోలాయ్ అనే ట్యాంక్ కమాండర్ తన క్రూతో పాటుగా జర్మన్స్కి దొరికిపోగా అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయడం చుట్టూ ఈ స్టోరీ ఉంటుంది. సోల్జర్స్ యొక్క బ్రేవరీ, కరేజ్, స్కిల్స్తో నిండి ఉన్న ఒక ఇన్స్పైరింగ్ మూవీ ఇది. నేషన్ అండ్ ఫ్రీడమ్ కోసం వాళ్ళు చేసే ఆ బ్యాటిల్ విత్ దోస్ స్టైలిష్ కెమెరా షాట్స్ మిమ్మల్ని చివరి వరకు ఇంటెన్సింగ్గా చూసేలా చేస్తుంది. మస్ట్ ట్రై దిస్. మూవీ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 7 కడక్. సోనీ లివ్లో రీసెంట్గా తెలుగులోకి డబ్ చేసిన ఈ మూవీని డైరెక్ట్ చేసింది బాలీవుడ్ యాక్టర్ అయిన రజత్ కపూర్. 1.5 అవర్లో ఒక మంచి బ్లాక్ కామెడీ మూవీని ప్రెజెంట్ చేశారు. మెయిన్ ప్లాట్ అయితే దివాళీ రోజున ఈవినింగ్ పార్టీ ఉండగా ఈలోపు ఒక స్ట్రేంజర్ సునీల్ ఇంటికి వచ్చి షూట్ చేసుకుని చనిపోతాడు. బాడీని షిఫ్ట్ చేసి క్లీన్ చేసే లోపే గెస్ట్లు రావడంతో సిచ్యువేషన్ సస్పెన్స్ఫుల్గా మారుతుంది. ప్రతి గెస్ట్ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. మూవీ మొత్తం ఒకే హౌస్లో తీశారు. 30 నైట్స్లో షూటింగ్ కంప్లీట్ చేశారు. దీనికోసం ఈ మూవీలో ఉన్న వాళ్ళంతా ఆ మంత్ మొత్తం నైట్ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. నేరేషన్ అండ్ స్క్రీన్ ప్లే క్రిస్పీగా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫస్ట్ సీన్ నుంచే అంటే ఆ గన్ షాట్ సీన్ నుంచే మనల్ని ఎంగేజ్ చేస్తుంది. మూవీ అవైలబుల్ ఆన్ సోనీ లివ్. నెంబర్ 6 నన్ను ఎవరూ ఆపలేరు. జేఎం రవీస్ 2018 తమిళ్ మూవీ అయిన అడంగమరుకి ఇది డబ్బుడ్ వర్షన్. రీసెంట్గానే తెలుగులోకి డబ్ చేసి టెలికాస్ట్ చేయడం జరిగింది. స్టోరీ ఏంటంటే ఒక హ్యాపీలీ లివింగ్ పోలీస్ ఆఫీసర్ ఒక మిస్టీరియస్ డెత్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడంతో ఆ పోలీస్ లైఫే రివర్స్ అయిపోతుంది. ఇంతకీ ఆ కేసు ఏంటి అండ్ హీరోకి నెక్స్ట్ ఏం జరిగింది అనేది రెస్ట్ ఆఫ్ ద మూవీ డీల్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఆల్ అండ్ ఆల్ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ ఇది. హీరో కేసుని టేకప్ చేశాక వచ్చే ఆ ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే మనకి ఎక్కడా బోర్ కొట్టనీయకుండా స్టోరీని కరెక్ట్గా అండ్ ఇంట్రెస్టింగ్ వేలో చూపిస్తారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్. సింగిల్ లైన్లో చెప్పే ఆ ప్లాట్ లైన్ రొటీన్గానే ఉన్నా కమర్షియల్గా అండ్ టెక్నికల్గా సమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ప్లాట్ వరల్డ్దే అయిన డెబ్యూ డైరెక్టర్ కార్తిక్ ట్రీట్మెంట్ మాత్రం కొత్తగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయాల్సిన ఫిలిం ఇది. నెంబర్ 5 నా లవ్ స్టోరీ మొదలైంది. 2013 తమిళ్ బ్లాక్ బస్టర్ అయిన ఇతిర్ నీచల్కి ఇది తెలుగు డబ్బుడ్ వర్షన్. వెట్రిమారన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన దొరై సెంథిల్ కుమార్స్ డెబ్యూ ఫిలిం ఇది. ఆ టైంలో ఈ సినిమాలోని అనిరుద్ధ్ సాంగ్స్కి అయితే పిచ్చ క్రేజ్ ఉండే, ఇప్పటికీ కూడా అనుకోండి. మూవీ అయితే కొంచెం కామెడీ కొంచెం రొమాన్స్తో మిక్స్ అయ్యి మెయిన్గా అయితే మోటివేషన్ ఇచ్చి పడేస్తుంది. తన పేరంటే తనకే నచ్చగా సతమతమవుతున్న హీరో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి చెన్నై మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటాడు. దీనికోసం ట్రైనింగ్ తీసుకోవడం అండ్ చివరికి తను అనుకున్నది సాధించాడా లేదా అనేదే ఈ మూవీ మెయిన్ ప్లాట్.
రొమాంటిక్ క్యారెక్టర్ నుంచి సీరియస్ అథ్లెట్గా హీరో ఎలా చేంజ్ అవుతాడో చూపిస్తారు. మిస్ అవ్వకుండా కవర్ చేయాల్సిన ఫిలిం ఇది. అవైలబుల్ ఆన్ G5. నెంబర్ 4 హనీ బాయ్. మీరంతా ట్రాన్స్ఫార్మర్స్ సిరీస్ చూసే ఉంటారు. అందులో లీడ్ యాక్టర్ అయిన షే లెబాఫ్ రీహాబ్లో ఉన్నప్పుడు తన థెరపీ కోసం రాసుకున్న స్క్రిప్ట్ ఇది. తనకి అండ్ తన ఫాదర్కి మధ్య జరిగిన ఏ బ్యూటిఫుల్ స్టోరీ ఇది. ఇందులో తన ఫాదర్ రోల్లో తనే యాక్ట్ చేశాడు. ప్లాట్ ఏంటంటే యాక్టర్ అండ్ ఆల్కహాల్ ఎడిక్ట్ పర్సన్ అయిన ఓటిస్ని థెరపీ కోసం ఫోర్స్డ్గా అతన్ని రీహాబ్ సెంటర్కి పంపుతారు. అక్కడే ఆ డాక్టర్ ఓటిస్కి పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉందని, సో థెరపీ కోసం తన పాస్ట్ మెమరీస్ని గుర్తు తెచ్చుకొని నోట్ చేసుకోమని చెప్తుంది. దీంతో ఓటిస్ తన ఫాదర్తో స్పెండ్ చేసిన మెమరబుల్ లైఫ్ని గుర్తు తెచ్చుకోవడం చుట్టూ ఈ స్టోరీ అనేది ఉంటుంది. తన ఫాదర్తో స్పెండ్ చేసిన ఆ టైంలోని కొన్ని బోల్డ్, హానెస్ట్ అండ్ ట్రూ లవ్తో మిక్స్ అయిన కొన్ని సీన్స్ని చాలా హార్డ్ హిట్టింగ్గా చూపిస్తారు. వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ బాండింగ్ అండ్ ఆ కన్వర్సేషన్ ఏ బిట్ డిఫరెంట్గా ఉంటాయి. 12 ఏళ్ల కొడుకుతో బ్యాడ్ హ్యాబిట్స్ గురించి, సెక్స్ లైఫ్ గురించి షేర్ చేసుకునే ఒక సెల్ఫిష్ అండ్ కేరింగ్ ఫాదర్ రోల్లో షై లెబాఫ్ యొక్క బ్రిలియంట్ యాక్టింగ్ని చూడొచ్చు. లిటరల్లీ యూ కెన్ ఫీల్ ద డైలాగ్స్. గైస్, నేనైతే ఇంగ్లీష్లో చూశాను. తెలుగులో డైలాగ్స్ అంత పర్ఫెక్ట్గా ఉంటాయో లేదో నాకు తెలీదు. ఐ రికమెండ్ వాచ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఆడియో. మూవీ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 3 నా పేరు శేషు. 2016 తమిళ్ సేతుపతి ఫిలింకి ఇది తెలుగు డబ్బుడ్ వర్షన్. ఆ టైంలోనే ఒక బిగ్ హీరో దీన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారని టాక్ వచ్చింది. బట్ సర్ప్రైజింగ్లీ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు సన్ అయిన గంటా రవి జయదేవ్గా రీమేక్ చేశారు. అండ్ రీసెంట్గా వచ్చి హిట్ కొట్టిన క్రాక్ మూవీలో కూడా ఈ సేతుపతి రిఫరెన్సెస్ని చూడొచ్చు. ఒక పోలీస్ని ప్లాన్ చేసి మర్డర్ చేసినందుకు ఆ ఏరియా ఇన్స్పెక్టర్ సేతుపతి ఈ కేసుని వెరీ సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయటం అండ్ ఆ క్రిమినల్స్తో ఆడుకోవటం చుట్టూ ఈ మూవీ స్టోరీ అనేది ఉంటుంది. విజయ్ సేతుపతి కాప్ రోల్లో ఒక పవర్ఫుల్ పోలీస్గా తన మేనరిజమ్స్ చాలా రఫ్ అండ్ సూపర్ స్టైలిష్గా చూపించారు. కొద్దిసేపు ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవుతాం కూడా. విజయ్ సేతుపతి ఫ్యాన్స్ అయితే ఈ పాటికే తమిళ్లో ఎన్నోసార్లు చూసుంటారు ఐ గెస్. రిమైనింగ్ వ్యూవర్స్ ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే తెలుగులోనే అవైలబుల్గా ఉంది కాబట్టి మస్ట్ వాచ్ ఇట్. నెంబర్ 2 లా అబైడింగ్ సిటిజన్. ఈ మూవీ అయితే రీసెంట్గానే చూడడం జరిగింది. ఏంటో సర్ప్రైజింగ్లీ ప్రీవియస్ వీడియోస్లో అండ్ ఇప్పుడు కూడా ప్రతిసారి గెరార్డ్ బట్లర్ మూవీ ఒకటి వస్తూనే ఉంది. పర్సనల్ లాస్ వల్ల మనలో వచ్చే అవుట్కమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేని విధంగా ఉంటుంది. ఇక ఆ టైంలో మనల్ని అపోజ్ చేసిన అండ్ నెగ్లెక్ట్ చేసిన సీరియస్ ఎన్కౌంటర్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇదే థీమ్తో ఉంటుంది ఈ మూవీ. మన హీరో క్లైడే షెల్టన్ ఫ్యామిలీని 2 దొంగలు దొంగతనానికి వచ్చి చంపేస్తారు. వాళ్ళకి జైలు శిక్ష వేసే టైంలో ప్రాసిక్యూటర్ మిస్టేక్ చేశాడని మన హీరోనే యాక్షన్లోకి దిగుతాడు. సో ఇక్కడ మెయిన్ క్యారెక్టర్స్ 1 ప్రొటాగనిస్ట్ అండ్ 1 యాంటాగనిస్ట్. మెయిన్లీ అయితే వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్స్, డిస్ట్రక్షన్ని కోరుకునే హీరో క్యారెక్టర్ అండ్ అతన్ని ఎలాగైనా మార్చాలని ట్రై చేసే ప్రాసిక్యూటర్ క్యారెక్టర్ విత్ సమ్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ తోటి మనల్ని చివరి వరకు ఎంగేజింగ్ చేస్తుంది. ఇంకా క్లైమాక్స్ అయితే వెరీ షాకింగ్. స్ట్రాంగ్ లీడ్ క్యారెక్టర్స్ గెరార్డ్ బట్లర్ అండ్ జెమీ ఫాక్స్ వాళ్ళ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్తో మూవీ స్పెక్టాక్యులర్గా ఉంటుంది. మూవీ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. మస్ట్ వాచ్ ఇట్. నెంబర్ 1 నాన్న. తన ఎమోషనల్ పర్ఫార్మెన్స్తో వర్సటైల్ యాక్టర్ అయిన విక్రమ్ కంప్లీట్గా ఏడిపించేసిన సినిమా ఇది. మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయిన తండ్రి అండ్ తన 5 ఏళ్ల కూతురి మధ్య ఉండే లవ్ అండ్ ఎఫెక్షన్ని ఈ పొయిటికల్ టేల్ ద్వారా బ్యూటిఫుల్గా తీశారు డైరెక్టర్ ఏఎల్ విజయ్. డైలాగ్ సగమే చెప్పి ఎక్స్ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్తో కన్వే చేసే తన కూతురి ఏజ్తో సమానంగా స్టక్ అయి ఉన్న తండ్రి తన కూతురు దూరంగా వెళ్ళిపోతుందని తెలిసిన మరుక్షణం ఎలా ఫీల్ అవుతాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అనే విషయాన్ని ప్యూర్లీ ఎమోషనల్గా హ్యాండిల్ చేశారు. ఆ ఇన్నోసెన్స్ క్యారెక్టర్లో విక్రమ్ నవ్విస్తూ ఏడిపిస్తూ చేసే పర్ఫార్మెన్స్ ఇప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటుంది. చూసే ఆడియన్స్ విజిల్స్ అండ్ క్లాప్స్ కొట్టే టైప్ సినిమా కాదిది. సినిమా చూశాక బయటికి వెళ్ళే కనిపిస్తుంది ఏ ముందురా సినిమా అని మన హార్ట్ అండ్ ఫీలింగ్స్ని టచ్ చేస్తుంది. ఆల్రెడీ అందరూ కవర్ చేసే ఉంటారనుకుంటున్నాను. ఇఫ్ నాట్ ప్రెజెంట్లీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. దట్స్ ఇట్ గైస్. ఇంకేమైనా మన ఛానల్లో సజెస్ట్ చెయ్యని మీకు నచ్చిన తెలుగు డబ్బుడు మూవీస్ ఉంటే కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. మా నెక్స్ట్ పార్ట్లో కవర్ చేస్తాము. మా సజెషన్స్ గనక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి.